రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఇక ఇండిగో విమానంపై పిడుగుపడింది. ఘటనలో 2 సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వెంటనే వారికి చికిత్స అందించారు. కోల్కతా ఎయిర్పోర్ట్లో ఘటన చోటు చేసుకుంది. కోల్కతా నుండి అగర్తాలాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఫోన్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, కోల్కతా ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి షాకింగ్ ఘటన దాదాపు ఎక్కడా కూడా ఈ విషయాన్ని ఇండిగో ఎక్కడా బయట ప్రకటించలేదు. కానీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి ఘటన. దాదాపు ఒకవైపు కోల్కతా అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఒక విమానము కోల్కతా నుంచి ఇటు అగర్తల త్రిపులకు సంబంధించినటువంటి అగర్తల వెళ్తున్నటువంటి విమానము ఇంకొద్దిసేపట్లో టేక్ ఆఫ్ అవుతుంది అన్నటువంటిది అందులోనే పిడుగు పడడంతో ఒక్కసారిగా కూడా అటు విమానానికి సంబంధించినటువంటిది ఇటు అంటే లోపల అప్పుడే దాదాపు అందులో ప్రయాణికులు ఎక్కి ఉన్నారు. పిడుగు పడడంతో ఒక్కసారిగా కూడా విమానంలో ఉండేటటువంటి ఏదైతే కరెంట్ ఫెసిలిటీస్ అంతా కూడా కట్ అయిపోయింది. ఒక్కసారిగా ప్రజలు అక్కడ లోపల ఉండేటటువంటి ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులయ్యారు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అంతా కూడా వారిని నెమ్మదిగా బయటికి తీసుకుని రావడం, దాదాపు ఒక 3 కొంత తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు అన్నటువంటిది మాత్రము ఎక్కడ ఈ విషయాన్ని ఇటు ఇండిగో కూడా బయట పెట్టలేదు. కానీ ప్రయాణికులు ఎవరైతే దీంట్లో ప్రయాణించిన వాళ్ళు చికిత్స పొందుతున్నటువంటి వారు అందించినటువంటి సమాచారంతో ఈ వార్త అనేది బయటికి రావడం జరిగింది. పిడుగు పడడంతో అటు ప్రయాణికులను అందరినీ కూడా సేఫ్ ప్లేస్ లోకి తీసుకురావడము, అనంతరము వారికి మరికొంతమందికి రీషెడ్యూల్ చేసేసి వారిని వేరే ఫ్లైట్ లో వాళ్ళని పంపించినటువంటిది కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు, అటు పిడుగులతో కూడా భారీ వర్షాలు పడుతుంది. ఇటు ఒకవైపు అంతా కూడా అల్లకల్లోలంగా అయిపోయినటువంటిది. బ్రిడ్జెస్ తర్వాత చాలా కాలనీస్ కూడా కొట్టుకుపోయినటువంటిది కోల్కతా. ఈ పిడుగు పడ్డము అన్నటువంటి వార్త మాత్రము ఇండిగో ఎక్కడ కూడా బయట పెట్టలేదు. ఇందులో 106 అంటే ఫ్లైట్ వచ్చేసేసి మనకు 6068 అన్నటువంటి విమానము. ఇందులో 140 మంది, దాదాపు 2 ఎయిర్ హోస్టెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు, టోటల్ దాదాపు 142 మంది ఇందులో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్తకు మాత్రము ప్రయాణికులు ఒక్కొక్కరుగా దీనికి సంబంధించినటువంటిది పోస్ట్ చేస్తున్నటువంటిది. కానీ పిడుగు పడినటువంటి వార్తతో ఒక్కసారిగా కూడా ఈ సమయంలో ఫ్లైట్లలో ప్రయాణం చేయాలంటే కూడా భయంగా ఉంది అంటూ కూడా కోల్కతా వాసులు చెప్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళా.